ఒక భక్తి కథ. స్త్రీపై వ్యామోహం. అనురాగ దేవత. పల్లె పేరు గంధర్వపురం. అక్కడి కీర్తిశేషులందరూ మాట్లాడుకునే పేరు అది. రాధిక. ఆమె భగవంతుడి భక్తి లోతులకి అందనంత స్థాయిలో విస్తరించి ఉన్నది. సౌందర్యానికి కీర్తికి ఆలంబన అయినది రాధిక. రోజు దేవాలయంలో పుష్పాలంకరణతో అర్చన చేసేది. ఆమె గానం వింటే పక్షులే మౌనంగా ఉండేవి. ఒకరోజు ఆ ఊరికి రాఘవ అనే యువకుడు వచ్చాడు. పండితుడే కానీ గర్వభరితుడు. జ్ఞానానికన్నా అభిమానం ఎక్కువ. రాధిక చూసి మొదటి దినమే రాధికను చూశాడు. మొదటి రోజే అతని హృదయం కలకలించి పోయింది. ఆమె కోరికను ప్రేమగా మార్చుకుని భగవద్భక్తిని తన ప్రేమలోకి లీనం చేయాలని ప్రయత్నించాడు. ఆలోచన అతనిది. రాధిక వినలేదు. నా ప్రేమ ఓ దిక్కున్నది. అది శ్రీహరిది. నీవు మానవుడివి. నీ ప్రేమ ఈ లోకానికి చెందినది. నా తలుపు ఆ భగవంతుడే కొడతాడు అని సమాధానం చెప్పింది రాఘవకు. ఆశ్చర్యపోయాడు. రోజే ఆమె పూజలు చూస్తూ పాటలు వింటూ తన గర్వాన్ని విడిచి ఆత్మశుద్ధికి ప్రయాణం మొదలుపెట్టాడు. నెలలు గడిచాయి. రాఘవ ఇప్పుడు ఒక మారిన మనిషి. వ్యామోహం భక్తిగా మారింది. ప్రేమ స్వార్థరహితంగా మారింది. మాధవిని గెలవాలన్న కోరిక భగవంతుని ఆశీస్సులు పొందాలన్న తపనగా మారింది. ఒకరోజు దేవాలయంలో భక్తుల ముందు రాధిక ఒక మాట చెప్పింది రాఘవకు. ఒకరి మనస్సు మార్చడమే నిజమైన సేవ. నా జీవితం భక్తికి అంకితం. కానీ నా మార్గంలో నన్ను ఆ భక్తికి మరింత దగ్గర చేసేవాడు రాఘవ. ఆమె తన ఆశయాన్ని మార్చలేదు. కానీ రాఘవని ఒక భక్తుడిగా అంగీకరించింది. ఇక అతని జీవిత ప్రయాణం భగవంతుని మార్గంలో సాగిపోయింది. రాధిక ఒక దీపంలా మార్గం చూపించింది అతడికి.